హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే చాలా రోజులప్పుడు ఒక మ్యాటర్ అయితే జరిగింది. అది అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలని నేనైతే అనుకొని ఈ మ్యాటర్ చెప్పాలని మీతో కూడా ఇప్పుడు మా షాప్లో ఏం జరిగినా అది మీకు తెలియాలి కదా అని చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చాను. మీరైతే ఏం ఫీల్ అవ్వకండి చెప్పినాక, ఓకేనా. ఒకరోజు షాప్లో నేను బ్లౌజులు కుడతా ఉన్నాను. ఒక కస్టమర్ వచ్చింది. ఆమె తెలిసిన ఆమె, కొత్త ఏం కాదు, ఏం కాదు, తెలిసిన ఆమె వచ్చింది. వచ్చినాక జాకెట్ ఎంత మానింది. జాకెట్లు తెచ్చిండ్లా ఏం లే, మాట్లాడేకి ఊరికే అట్లా సతాయిచ్చని వచ్చింది మనుషులను. ఊరికే అంటే ఏం కాదు కదా, అందుకనేసి పని చేసుకునే వాళ్ళను అదేంటో సామెత ఉంది చూడండి, కూసేగాడిద మేషగాడిని చెడగొట్టింది అంటారు ఇక్కడ. మీకు తెలిసినా తెలియదు, అట్లా ఆయన మనకొచ్చు అమ్మని ఆ క్యారెక్టర్ అట్లా అన్నమాట. వచ్చిందా రానికా పనిలే అమ్మ, ఏమ్మా ఇంకా బాగుండవా అని అడిగినానా. బాగున్నాను అనిందా. మళ్ళీ వచ్చి ఏమైంది, జాకెట్లు ఎంత పాప అని అడిగిందా. జాకెట్ అప్పుడు నాకు ఇంకా రేట్లు తక్కువే, 70 రూపాయలు చెప్పిన. జాకెట్ ప్లెయిన్ జాకెట్లు అడిగింది. లైనింగ్ జాకెట్ 150 రూపాయలు, ప్లెయిన్ జాకెట్ 70 రూపాయలు అమ్మ అని చెప్తే అప్పుడే రేట్లు మాట్లాడుతుంది. అసలు జాకెట్లు తేలా ఇంత అని చెప్పినాక ఒకవేళ తేనింకా రేటు మాట్లాడితే అదొక కథ అనుకోవచ్చు. జాకెట్లు తేలా, ఏం తేలా, ఖాళీగా వచ్చి కూర్చొని నేను జాకెట్లు కుట్టుకుంటా అంటే వచ్చి డిస్టర్బెన్స్ ఎంత అని 70 రూపాయలమ్మ అంటే, 70 ఇవ్వాలి స్వామి, ఎంత రేట్ ఇవ్వాలమ్మా, 5 రూపాయలు తగ్గించుకో. ఫస్ట్ ఏమని 50 రూపాయలకు కుట్టి అనింది. ఏందమ్మా 50 రూపాయలకి అంటున్నావు, ఏమొస్తుంది, దారాలు అన్ని రేట్లు కదా, మేము పొగలంతా కష్టపడాలా, ఇంతంత రేటు కదా, ప్రతి ఏం తక్కువ వస్తున్నాయి మనకు అంటే, సరేలైతే 55 చేసుకో అని ఒకసారి అంటుంది, 60 చేసుకో అంటుంది, 65 చేసుకో అంటుంది. ఏం అట్లా రేట్లు అడుగుతావు అంత తక్కువగా ఎట్లా అంటే, ఏమ్మా 5 రూపాయలు తగ్గించుకో, నేను చూసింది ఏమని కాదు, 5 రూపాయలన్నా తగ్గించుకోవాలి నా కోసం అనేసి అని. మళ్ళా ఇంకా ఎంతసేపు నాకు పని జరగనే కానీ చేస్తుంది. ఇదేమన్నా సంతలో కూరగాయలు అనుకున్నావు ఒక రేట్లు, సంతలో అయితే ఇట్లా రేట్లు అడుగుతారు కదా. ఇక్కడ జాకెట్లు కదా ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కదా, 70 రూపాయలు మామూలు జాకెట్, లైనింగ్ వేస్తే 150 రూపాయలకా, దీంట్లో ఎందుకు తగ్గించేది అంటే, తగ్గించుకోవాలా. అట్లా అనుకుంటే ఎట్లా, మేము తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళకు ఒక రేటు మార్చాలమ్మా నువ్వు అని చెప్పిందా. సరేలేమ్మా, మా దగ్గర లేదు కానీ నేను కుట్టిన కంటే వాళ్ళు నన్ను తిట్టింది. తిడితే తిట్టనివ్వండి, చూడండి నేనేందో పని ఇది ఎందుకు చెప్తానంటే, తిడితే తిట్టనివ్వండి పోనీ అనుకున్నాం. పని ఫస్ట్ నాకు పని జరగనేలా, మళ్ళీ వచ్చి నేను కత్తిరించుకొని జాకెట్లు కుడతా జాకెట్లు పని జరగనేలా, ప్లస్ జాకెట్లు తేలా, ఉత్త చేతులతో వచ్చింది. ఉత్త చేతులతో వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది. మళ్ళా తిరిగి సరే కదా నేను గమ్మ ఎక్కడితే వెళ్ళేటప్పుడు నన్ను తిట్టుకుంటా పోయింది. ఇంకా తిట్టుకుంటా పోనీలే, ఈ జాకెట్ల గురించి చెప్పుకుంటా కాసేపు ఉంటే అయిపోతుంది టైం. ఇవన్నీ లైనింగ్ జాకెట్లు అండి. మొన్న కుట్టినాను కదా, ఆ జాకెట్లు అన్నీ ఇంకా ఉక్సులు వేసేసి కస్టమర్లకి ఇవ్వాలా. ఇవైతే పెద్ద జాకెట్లు, పెద్ద సైజ్ జాకెట్లు అండి. కుట్టాలంటేనే నాకు చాలా సుస్థ అయిపోతుంది నిజంగా. మెడ అయితే ఏం నొప్పి ఇచ్చిందో తెలిసిన. ఇంత కష్టపడి కూడా జనాలతో ఇంత సలహాలు మాటలు ఎన్ని చెప్తా వాళ్ళు 200, 100 రూపాయలు అంటే మనకు తెలిసిన. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.